హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఓయ్ చెర్రీ, ఏంటి టార్చ్ మీ అమ్మ నాన్న మీద వచ్చేటట్టు చేసి డ్యాన్స్ వేయించావు. మరి మీ పెద్దమ్మ ఏం చేసింది? మీ పెద్దమ్మ కూడా పార్టీలో ఎంజాయ్ చేయాలి కదా చెర్రీ అని అనగానే, అబ్బా గగనన్నయ్య ఊరుకుంటాడా పెద్దమ్మ మీద టార్చ్ వేసినిస్తే? ఇంక నయ్యం అని చెర్రీ అంటూ ఉండగా, ఆయన సంగతి నేను చూసుకుంటాను చెర్రీ. ఇక శారద అత్తయ్య కూడా పార్టీని చాలా బాగా ఎంజాయ్ చేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు అని అనగానే, అలాగే అలాగే నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా? ఇప్పుడే వెళ్ళి ఆ ఫోకస్ లైటు పెద్దమ్మ మీద పడేటట్టు చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే చెర్రీ అయితే ఫోకస్ లైట్ని శారద మీద పడేటట్టు చేస్తాడు. అమ్మో చెర్రీ, నేనా అని చెప్పేసి అనగానే, అమ్మా ఏంటి ఇక్కడ మొహమాటం లేకుండా అందరూ డ్యాన్స్ వేసి చూపిస్తున్నారు. ఏ నీకేం తక్కువ? నీకు నేనున్నాను, పదమ్మా వెళ్దాం అని చెప్పేసి పూరి అయితే శారదను స్టేజ్ మీదకి తీసుకుని వెళ్తుంది. ఇక పూరి అలానే ఇక శారద డ్యాన్స్ వేస్తూ ఉండగా పక్కన చెర్రీ కూడా కలిపి డ్యాన్స్ వేస్తూ ఉంటుంటే మీరా చూస్తూ, ఈ చెర్రీ ఒకడు వాళ్ళేదో వేసుకుంటున్నారు కదా, మధ్యలో చెర్రీకెందుకు అని చెప్పేసి మూతి తిప్పుకుంటూ ఉంటుంది. కానీ శారద అలానే ఇక మన పూరి బాగా అయితే డ్యాన్స్ని వేస్తూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా అపూర్వ కూల్ డ్రింక్స్లోనే పౌడర్ని కలిపిందే కాకుండా ఇక ఆ గగన్ గాడి కారులో కూడా పెట్టామనుకో పిన్ని, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఈ పెళ్ళి ఆగిపోతుంది. ఇక గగన్ గాడు పూర్తిగా జైల్లో చిప్పకూడు తింటాడు అని అనగానే, అమ్మో అమ్మాయి, నువ్వు గనక కరెక్ట్గా ప్లాన్ వేస్తే అవతల వాళ్ళు నాశనం అయిపోరు అని చెప్పేసి గోరింటాకు అంటూ ఉంటుంది. పిన్ని తిట్టా పొగుడా అని చెప్పేసి అనగానే, అదేంటమ్మాయి, నేను తిట్టినట్టు ఉంటాయి కానీ అవన్నీ నిన్ను పొగిడినట్టే అమ్మాయి అని చెప్పేసి అనగానే, సరే పిన్ని, పాపం డ్యాన్సులు వేస్తున్నారు కదా, పద వెళ్దాం. ఈ ఆనందం ఈ సంతోషం కేవలం ఇక్కడ దాకే అని పిచ్చి వాళ్లకు తెలియదు. ఇక 2 రోజుల్లో పెళ్లి జరిగిపోతుందని శారద చూడు ఎంత సంతోషంగా ఉందో అని అనగానే, అవునమ్మాయి, ఇక శారదకు గగన్ పెళ్లి ఆగిపోవడమే కాదు, ముద్దుల కొడుకు జైల్లో కూర్చుంటున్నాడని తెలిస్తే ఇంకేమైపోతుందో అని చెప్పేసి అనగానే, ఆనందం చూడాలనే కదా పిన్ని, త్వరగా పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక మొత్తానికి డ్యాన్సులు వేస్తే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫోకస్ లైట్ వచ్చేసి మన గగన్ మీద భూమి మీద పడటంతో ఇక ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్తారు. వాళ్ళిద్దరూ వెళ్ళంగానే శరత్చంద్ర పిడికిలు బిగించి కోపంతో రగిలిపోతూ ఉండగా, బావా వీడిని మనం భరించేది కేవలం ఈ ఒక్క కాసేపే బావా, ఆ తర్వాత వీడి పీడ మనకి వదిలిపోతుంది, నన్ను నమ్ము అని అనగానే, నిజంగా నా అపూర్వ అని అంటూ ఉంటే, నేను నీకు మాటిస్తున్నాను బావా, కేవలం వీడు భూమితో కలిపి డ్యాన్స్ వేసేది కానీ భూమిని ప్రేమిస్తూ దగ్గరికి తీసుకునేది కానీ ఈ క్షణం వరకే, కాసేపట్లో ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అపూర్వ శరత్చంద్రకు చెప్పడంతో శరత్చంద్ర రాణి నవ్వుని కూడా ఫేస్ మీదకి తెప్పించుకొని ఇక మన భూమి గగన్లు డ్యాన్స్ వేస్తూ ఉంటే హ్యాపీగా జాలీగా ఉంటారు. మరోపక్క అక్కడ ఏ పౌడర్ అయితే మిక్స్ చేసేసారో ఆ పౌడర్ జ్యూస్ని నక్షత్ర ఫుల్గా డ్రింక్ చేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే గగన్ భూమిలో డ్యాన్స్ చూసి కోపంతో రగిలిపోతూ ఏం చేయాలో తెలియక చేతిలో ఉన్న గ్లాసెస్ని వన్ మోర్ అని చెప్పేసేసి అపూర్వ వేసిన పౌడర్ తోటి మంచిగా తాగిస్తూ ఉంటుంది ఇక్కడ నక్షత్ర. ఇక అయిపోయింది కదా, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసేసి, హలో ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ ఒక మెహందీ ఫంక్షన్ తర్వాత సంగీత్ ఫంక్షన్ని జరుపుకుంటున్నారు. ఆ సంగీత్ ఫంక్షన్లో కొన్ని పౌడర్స్ అయితే మిక్స్ అయినాయని అనుమానం అని చెప్పేసి అనగానే, అవునా మేడం, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని చెప్పేసేసి పోలీసులు అయితే వస్తూ ఉంటారు. పోలీసులు వచ్చిన తర్వాత, ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫంక్షన్ జరగటానికి వీల్లేదు. ఈ ఫంక్షన్లో కొన్ని పౌడర్స్ అయితే మిక్స్ అవుతున్నట్టు మాకు ఇక అనుమానం ఉంది, మేము చెక్ చేయాలి అని చెప్పేసి అనగానే, అసలు ఏమనుకుంటున్నారండి, ఈ ఫంక్షన్ ఎవరు పెట్టారనుకుంటున్నారు? ఇక మా గగన్ స్టార్ట్ చేశాడు. ఈ ఫంక్షన్ మొత్తం చూసుకునేది మా గగనే. మా గగన్ ఇటువంటి పనులు అస్సలు చేయడండి. మీరు ఏ పార్టీ కనుకొని ఏ ఫంక్షన్ హాల్కి వచ్చారో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. లేదు మేడం, ఈ ఫంక్షన్లోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి చెక్ చేసి తీరాల్సిందే అని చెప్పేసి అనగానే, అవునా ఏంటి, సాక్ష్యం ఏంటి, ఈ ఫంక్షన్లో మీరు అనుకున్నవి సర్ప్లై చేస్తున్నట్టు సాక్ష్యం ఏంటి అని చెప్పేసి అనగానే, సాక్ష్యమా కానిస్టేబుల్స్,
బయట ఉన్న కార్స్ అన్నీ కూడా చెక్ చేయండి, ఇక్కడ కూల్ డ్రింక్స్లో కూడా ఉన్నట్టు మాకు కనిపించింది అని చెప్పేసేసి కూల్ డ్రింక్స్ చేసిన తర్వాత అందులో ఉందని తెలుస్తుంది. ఇంకా ఎవిడెన్స్ కోసం బయట కార్లన్నీ ఓపెన్ చేస్తారు. గగన్ కార్ కూడా ఓపెన్ చేస్తారు. గగన్ కార్లో ఏమీ కనిపించదు. ఇక వెనక ఉన్న శరత్చంద్ర వాళ్ళ కార్లో చూడంగానే, సార్ ఫ్రంట్ కార్లో లేవు కానీ ఈ బ్యాక్ కార్లో అయితే పౌడర్స్ ఉన్నాయి సార్, ఇదిగోండి సార్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇక మన భూమి అయితే ఇక ఆ కారు గగన్ కారు కాదు కదా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే శరత్చంద్ర, ఇన్స్పెక్టర్ గారు ఆ కారు నాదే, కానీ ఆ పౌడర్కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి అనగానే, మీకు సంబంధం లేకుండా మీ కార్లోకి ఎలా వస్తాయి శరత్చంద్ర గారు ఈ పౌడర్స్ అని చెప్పేసి నిలదీస్తూ ఉండగా పక్కన ఉన్న శారద, ఇన్స్పెక్టర్ గారు ఇక ఆయన అటువంటి వారు కాదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దొరకకముందు అందరూ ఇలానే అంటారమ్మా, దొరికిపోయిన తర్వాతే నిజస్వరూపాలు బయటపడుతూ ఉంటాయి అని చెప్పేసి అనగానే, ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు, ఆ కారులో వచ్చింది మా నాన్నే, కానీ వచ్చింది ఒక మా నాన్న మాత్రమే కాదు, మా పిన్ని అపూర్వ గారు కూడా అని చెప్పేసి అనగానే, ఏ భూమి ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనగానే, అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు, ఈ కారులో వచ్చింది నువ్వు రాలేదా, నా నాన్నతో పాటు నువ్వు కూడా వచ్చావు కదా, పాపం అభం శుభం తెలియని మా నాన్నని పట్టుకొని పోలీసులు అలా అంటున్నప్పటికీ కూడా ఏంటి పిన్ని నిజం చెప్పేసే పిన్ని అని అంటూ ఉండగా, ఏ భూమి నేను నిజం చెప్పడం ఏంటి అని అనగానే, నువ్వు నిజం చెప్పకపోతే దేవుళ్ళలాంటి మా నాన్నగారిని కూడా జనాలందరూ కూడా తప్పుగా అనుకుంటారు పిన్ని, నీకేమో మా నాన్నంటే ఇష్టం ప్రాణం అంటావు, తీరా మా నాన్నని ఇరికించాలనుకుంటున్నావా పిన్ని అని చెప్పేసి అంటూ ఉండటంతో ఒక్కసారిగా శరత్చంద్రకు ఏమీ అర్థం కాదు. ఇక ఇన్స్పెక్టర్ గారు ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నానంటే అక్కడ అందరూ కూల్ డ్రింక్ తాగారు కదా, ఆ కూల్ డ్రింక్లో పౌడర్ మిక్స్ చేసింది ఎవరో కాదు ఈ అపూర్వ గారే, ఒక్కసారి మీరు చూడండి అని చెప్పేసి వీడియోని అయితే చూపిస్తుంది. ఇక ఆ వీడియోలో క్లారిటీగా పౌడర్ తీసేసి కూల్ డ్రింక్లో మిక్స్ చేస్తున్న అపూర్వ అయితే క్లారిటీగా కనిపిస్తుండటంతో, మేడం గారు ఇక మీరు తప్పించుకోలేరు మేడం గారు, చట్టానికి అందరూ ఒకరే, మీరే ఇందుట్లో మిక్స్ చేశారు, మళ్ళీ తెలియనట్టు నటిస్తారా అని చెప్పేసి అనగానే, అయ్యో ఇన్స్పెక్టర్ గారు నాకేం తెలియదండి అని అంటూ ఉండగా, మీకేమీ తెలియకోకుండానే అందుట్లో మీరు ఆ పౌడర్ని కలిపేశారా అని చెప్పేసి, ఆ ఏమీ తెలియకోకుండానే మీరు ఈ ఫంక్షన్కి వచ్చిన కార్లో మాకు అవి దొరికినాయా అని చెప్పేసి అనగానే, అయ్యో ఇన్స్పెక్టర్ గారు ఆ పౌడర్ నా కార్లో ఎలా వచ్చిందో, ఆ కూల్ డ్రింక్స్లో ఎవరు వేశారో నాకు తెలీదు అని అనగానే, ఇక వెంటనే ఒక్క నిమిషం ఆగండి, మీరు ఇలా ఎందుకు మాటింటారు అని చెప్పేసి స్టేషన్కి కాల్ చేసి 4 లేడీ కానిస్టేబుల్ని పంపించండి అని అనటంతో లేడీ కానిస్టేబుల్స్ వస్తారు. ఏంటమ్మా దొరికిపోయిన తర్వాత జనాల దగ్గర నువ్వు ఎంత అనుకున్నప్పటికీ కూడా ఏమీ జరగదు, రా అని చెప్పేసి అపూర్వను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బావా ప్లీజ్ బావా నాకేం తెలియదు బావా, నన్ను కాపాడు బావా అని అంటున్నప్పటికీ కూడా ఒక్క క్షణం కూడా ఆపుకోకుండా తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా, భూమి పిన్ని నాకు చాలా బాధగా ఉంది పిన్ని, ఇంత పెద్ద తప్పు చేస్తావని నేను అస్సలు అనుకోలేదు పిన్ని అని చెప్పేసేసి పోలీసుల దాకా నడుచుకుంటూ ముందుకు వచ్చి, ఏంటపూర్వ మా గగన్ బావ మీదే నింద వేద్దామనుకున్నావా, మా పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేస్తావా, చూడు నిన్న నేను ఇక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడే ఏమీ చేయనని నువ్వు ఏదో చేసేసావని నాకు అర్థమైంది, కానీ నేను తక్కువ అంచనా వేస్తానా, అందుకోసమే నా జాగ్రత్తలో నేను ఉన్నాను, నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నాకు తెలిసే నిన్నొక కంట కనిపెట్టాను, అడ్డంగా దొరికిపోయావు, ఇక నిన్ను కాపాడేవాడు ఎవ్వడూ లేడు, హ్యాపీగా ఇక పెళ్ళిలో మా నాన్న పక్కన శోభాచంద్ర అమ్మ విగ్రహం పెట్టించుకొని అప్పుడు బావచేత నేను తాళి కట్టించుకుంటాను, అప్పుడే కదూ మరి పైనున్న మా అమ్మ నేను సంతోషంగా ఉంటాం, లేకపోతే మా నాన్న పక్కన నువ్వు కూర్చుంటే మా అమ్మ ఆత్మ శాంతిస్తుందా, ఆ పెళ్ళి జరిగినా నాకు ఆనందం ఉంటుందా అని చెప్పేసి, పిన్ని మా పిన్నిని ఏమీ చెయ్యొద్దు, థర్డ్ డిగ్రీ అలాంటివేమీ ఇవ్వద్దు, ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళకు లేనిపోయిన హింట్లన్నీ కూడా ఇస్తుంది. ఏం చేయాలో మాకు తెలుసమ్మా అని చెప్పేసి ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే శరత్చంద్ర, ఈ అపూర్వ ఇంత పెద్ద ప్లాన్ వేస్తుందని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఏదో చేస్తాననింది, ఆ గగన్ గారిని జైలుకు పంపించాలనుకుంది, చివరాఖరికి అపూర్వ తాను తీసుకున్న గోతులో తానే పడిందా, ఇలాంటివన్నీ ఫంక్షన్లో పెట్టద్దు అని నేను చెప్పుండేవాడిని, ఏవో ప్లాన్లంటే చిన్నగా ఉండాలి కానీ చివరాఖరికి నేరస్తులుగా జైలుకి వెళ్ళేటట్టు ప్లాన్లు ఎవరూ వేయకూడదు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అనుకుంటూ ఉంటారు.
ఇక అందరూ కూడా ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరుతారు కదా. ఇక అప్పుడు శారద కేపీ తోటి, ఏవండి నాకు చాలా భయంగా ఉందండి, ఆ అపూర్వ గారే ఇక గగన్ మీద పెళ్ళి ఆపాలని ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుందండి అని అనగానే, నువ్వు అనుకున్నది నిజమే శారదా, మన భూమి తెలివితేటలతోటి ఇక గగన్ని జైలుకు పంపించాల్సింది అపూర్వను జైలుకు పంపించి ఎత్తులకు పై ఎత్తులు వేసింది. నువ్వేమీ బాధపడద్దు, ఇక ఈ పెళ్లికి ఎవరూ అడ్డు ఉండరు అని చెప్పేసేసి అనుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతారు. ఓ పక్క అపూర్వ జైల్లో చిప్పకూడు తినుకుంటూ వాళ్ళు వీళ్ళు తిడుతూ ఉండటంతో, ఛా, ఈ నరకమంతా గగన్ గడ అనుభవించవలసింది నేను అనుభవిస్తున్నానా అని చెప్పేసి బాధపడుతూ ఉండగా గోరింటాకు నక్షత్ర అయితే అక్కడికి వస్తారు. ఇక వెంటనే, అమ్మాయ్ అమ్మాయ్, నిన్ను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదమ్మాయ్ అని అంటూ ఉండగా, పిన్ని పరామర్శించడానికి ఇది టైం కాదు, కానీ నన్ను బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేయండి అని అనగానే, ఏం చేయాలి మమ్మీ అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం చేస్తారా, ఫంక్షన్లో కూల్ డ్రింక్స్ సప్లై చేశాడు కదా, వాడికి ఎంత డబ్బైనా ఇస్తామని చెప్పండి అని చెప్పేసి అనగానే, అలాగే మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను మమ్మీ అని చెప్పేసేసి నక్షత్ర గోరింటాకు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా శరత్చంద్ర దగ్గరికి, బావగారు మీతో మాట్లాడచ్చా అని అనగానే, ఏంటి కేపీ చెప్పు అని అంటూ ఉండగా, చూడండి బావగారు, మొన్న పెళ్ళి ఆపటానికి ఇక శారదకు నాకు విడాకులు ఇవ్వాలి అని అన్నారు, కానీ శారద నన్ను కాపాడుకుంది, కానీ విడాకులు మేము తీసుకోలేదు. ఇప్పుడు గగన్ని జైలుకు పంపించి గగన్ని జైలుకు పంపించి పెళ్ళి ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇక మన భూమి ఇవన్నీ కూడా అపూర్వ గారే చేస్తున్నారని అనుకుంటుంది. తన కన్న తండ్రికి నిజాలన్నీ తెలుసు, కన్న తండ్రి అపూర్వతో చేతులు కలిపి ఇవన్నీ దగ్గరుండి చేపిస్తున్నాడు. నిన్న గగన్ని జైలుకు పంపించాలని ప్రయత్నం చేసింది కూడా ఇక కన్న తండ్రి అని తెలిస్తే భూమి దృష్టిలో మీ మీద ఉన్న విలువ, గౌరవం, ప్రేమ ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించండి బావగారు. భూమికి నిజం తెలిస్తే భూమి మనసు విరిగిపోతుంది. నా తండ్రి ఇటువంటి వాడా అని ఇక తన తండ్రి కోసమా ఇంతకాలం ఇంత చేసింది అని చెప్పేసి భూమి బాధపడుతుంది. మీరు పెళ్లి చెయ్యను, ఈ పెళ్లి గగన్తో చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసినా భూమి అంతగా బాధపడదండి. కానీ గగన్తో చేస్తానని చెప్పి ఇక వెనకాతల నుంచి కన్న తండ్రి ఇన్ని ప్లాన్లు వేస్తున్నాడని తెలిస్తే మాత్రం ఈ ప్రపంచంలో ఏ కూతురు కాదు, మన భూమి కూడా మిమ్మల్ని ఈసారి మాత్రం క్షమించదు బావగారు. ఇక ఇప్పటిదాకా చేసిన ప్లాన్లన్నీ కట్టిపెట్టి ఇకనైనా భూమి గగన్లో అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేస్తే ఇక మీ విలువ, గౌరవం పెరుగుతుంది. కన్న కూతురికి ఒక మంచి ఫాదర్లా ఉంటారు. మీరు ఒక్కసారి భూమికి భర్తగా గగన్ని గనక ఇచ్చేస్తే భూమి దృష్టిలో జీవితాంతం మీరే భూమికి హీరో. మొదటి స్థానం భూమి మీకే ఇస్తుంది, ఆ తర్వాతే గగన్కి ఇస్తుంది. కూతురు నుంచి ఇంత మీరు ప్రేమని సంపాదించుకుంటారో కూతురు దృష్టిలో శత్రువుగా మిగిలిపోయి పెళ్లి ఆపడానికి ప్లాన్ చేసి నిజం బయటపడిపోతే శత్రువుగా మిగిలిపోయి జీవితాంతం ఇక ఎలాగో మా చెల్లి మీ నుంచి దూరం అయిపోయింది, ఇక భూమి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా భూమి మీకు దగ్గరికి రాలేదు. అప్పుడు ఒక పక్క తల్లిని బిడ్డని దూరం చేసుకొని జీవితాంతం మీరు శిక్ష అనుభవిస్తారు బావగారు. అందుకోసమే మీరు అలాంటి తప్పులు చేయకూడదని ముందుగా మీకు చెప్తున్నాను. ఆ అపూర్వ గారికి ఇక ఇలాంటి ప్లాన్లన్నీ మానుకోమని చెప్పండి. లేకపోతే చివరాఖరకు అపూర్వ గారికి ఒరిగేదేమీ ఉండదు, మీకే కన్న కూతురు ప్రేమ అనేది దూరం అయిపోతుందేమోనని నాకు అనిపించి నేను మీకు ఈ ఐడియా ఇవ్వడానికి వచ్చాను. ఉంటానండి అని చెప్పేసి కేపీ అయితే వెళ్ళిపోతాడు. కేపీ నాతో కోపంగా చెప్పినప్పటికీ కూడా కేపీ చెప్పిన మాటలన్నీ కూడా అక్షర సత్యాలే. నిజంగానే ఇప్పుడు నేను అయితే కూతురు దృష్టిలో శత్రువుని అవ్వాలి, లేకపోతే కూతురు దృష్టిలో హీరోని అవ్వాలి. నా ముందు ఉన్నవి ఈ రెండే రెండు దారులు అని చెప్పేసేసి శరత్చంద్ర కేపీ మాటలను పూర్తిగా మనసులోకైతే తీసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో నాకేమీ తెలియదంటే వినరేంటండి, ఆ పౌడర్సు ఏవో టేస్టింగ్ పౌడర్సు, ఆ పౌడర్ వేస్తే కూల్ డ్రింక్ చాలా టేస్ట్గా ఉంటుందని ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చెప్తే వేశాను తప్ప నాకేమీ తెలియదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మన అపూర్వకు జైల్లో అయితే, ఏంటేంటి ఆ పౌడర్ వేస్తే స్వీట్నెస్ వస్తుంది అనుకున్నారా అపూర్వ గారు, చిన్నపిల్లలు ఎవరైనా దొరికితే చెప్పండి అని పోలీస్ ఆఫీసర్స్ అంటూ ఉంటారు. ఇక వెంటనే మొత్తానికి ఆ ఫంక్షన్లో డబ్బు ఇచ్చి మరీ ఒక అతన్ని తీసుకుంటుంది కదా, అతను వచ్చి, అవును సార్, నేనే ఆ మేడం గారికి ఆ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నాను. ఆ మేడం గారు నా దగ్గర ఉన్న పౌడర్స్ తీసుకున్నారు, కొన్ని కార్లో కూడా పెట్టుకున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత యూస్ చేసుకుంటాము అని చెప్పేసేసి, కానీ తప్పంతా నాదే, పార్టీలో వాటిని సప్లై చేసింది నేనే సార్, నన్ను క్షమించండి సార్ అని అనగానే, ఇన్స్పెక్టర్
ఆవిడ్ని వదిలిపెట్టి వీళ్ళని జైలుకి పంపించండి అని చెప్పేసి అప్పుడు అపూర్వను బయటకు పిలిచి ఇతన్ని అయితే జైలుకి వేస్తారు. ఇక వెంటనే నువ్వేమీ బాధపడద్దు, నిన్ను ఎలా బయటకు తీసుకుని రావాలో నేను చూసుకుంటాను, నీ ఫ్యామిలీకి నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటాను, మంచి రోజు చూసి నేను బయటకు విడిపిస్తాను అని చెప్పేసి అపూర్వ అయితే వాడికి ఆ రకంగా నచ్చ చెప్పి ఇక నిర్దోషిగా అయితే బయలుదేరుతుంది. ఇక నక్షత్ర గోరింటాకు తీసుకొని అపూర్వను తీసుకొని ఇంటికైతే వెళ్తారు. ఇక మా నాన్న గగన్కి కూడా అపూర్వ గారే ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, పెళ్లిలో ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది, పెళ్ళికి కూడా ఇలాంటిది ఏదో ఒకటి పెడుతుందేమో అని చెప్పేసి మన గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరో పక్క పెళ్లి హడావుడి మొదలైపోతుంది. పెళ్లి దగ్గర పడిపోతుంది. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మంగళస్థానాలు చేపించాలి అని చెప్పేసి ఇక మన కేపీ వీళ్ళందరూ కూడా హడావుడి మొదలు పెడుతూ ఉంటారు. ఇక కేపీ అన్న మాటలను అపూర్వ ప్లాన్లన్నీ పక్కన పెట్టేసేసి కేపీ మాటలను దృష్టిలో పెట్టుకొని ఈసారి శరత్చంద్ర ఇక మన భూమికి గగన్కి పెళ్లి చేసి వాళ్ళ తల మీద అక్షింతలు వేసి ఒక మంచి ఫాదర్గా నుంచుండబోతున్నాడా, కూతురికే శత్రువుగా మారబోతున్నాడా గగన్ కారణం చేత అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక